ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. హర నమ పార్వతీపతి. హర మహాదేవ శంభో శంకర. 2026 జూలై 13వ తేదీ సోమవారం ఒక పవిత్రమైనటువంటి రోజు, అద్భుతమైనటువంటి రోజు. 220 సంవత్సరాలకు ఇప్పటిగాను 9 సార్లు మాత్రమే వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగం తిథి రోజు. ఏమిటంటే ఈ రోజు మాస శివరాత్రితో పాటు ఆరుద్ర నక్షత్రము కూడా కలిసి సోమవారం రోజు రావడం అనేది అత్యంత ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినటువంటి విషయంగా మనం భావించవచ్చు. అసలు మాస శివరాత్రి అంటే ఏమిటి? ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి రోజున మాస శివరాత్రిని అని మనం చేసుకుంటాం. ఈ రాత్రి పరమశివుని ధ్యానం, జపం, అభిషేకం, ఉపవాసానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. శైవ సాంప్రదాయం ప్రకారం శివరాత్రి అంటే కేవలం రాత్రంతా మేలుకోవడం కాకుండా మనలోని అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును పొందే ఆధ్యాత్మిక మార్గం. భక్తితో ఒక్కసారి నమశివాయ అని పలికిన అది ఆయనకు చేరుతుంది. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఆరుద్ర నక్షత్రానికి అధిదేవత రుద్రుడు. రుద్రుడు అంటే పరమశివుని ఒక శక్తివంతమైనటువంటి స్వరూపం. రుద్రతత్వం అంటే మన జీవితంలో ఉన్న చెడు ఆలోచనలను, అహంకారము, అజ్ఞానాన్ని తొలగించి కొత్త చైతన్యాన్ని ప్రసాదించేటటువంటి శక్తి ఆ రుద్రత్వం అంటే. అందుకే ఆరుద్ర నక్షత్రంలో చేసే శివారాధనకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని భక్తులు విశ్వసిస్తారు. అదే రోజు సోమవారం కావడంతో మరింత ప్రాముఖ్యాన్ని చోటు చేసుకుంది. సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మనం చెప్పుకుంటుంటాం. శివుని శిరస్సుపై చంద్రుడు ఉండడం వల్ల కూడా సోమవారానికి శివారాధనలో గొప్ప స్థానం లభించింది. ఈ రోజు శివలింగానికి అభిషేకం చేయడం, బిల్వదళాలు సమర్పించడం, శివనామస్మరణ చేయడం ఎంతో ప్రాధాన్యమైనటువంటి సాధన. ఈ పవిత్రమైన రోజున మనం చేయగలిగినటువంటి సాధన, ఉదయాన్నే స్నానం చేసి శివ ధ్యానం చేయండి. శివలింగానికి నీటితో అభిషేకం, సాధ్యమైనంత వరకు పాలు, పంచదార, పంచామృత అభిషేకములను చేయండి. బిల్వదళాలను సమర్పించండి. తర్వాత రుద్ర నమ్మక చమకాలు వచ్చినటువంటి వ్యక్తులు రుద్ర నమ్మక చమకాలతో శివునికి రుద్రాభిషేకం చేయండి. ఏవి రాలేదు, మాకు రావు అంటే నమశివాయ నమశివాయ అదే ఆయనకు చేరు.